జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని అనకాపల్లి నియోజకవర్గం ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోనే ఈ సంస్కృతికి బీజం పడిందని సీఎం రమేష్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కక్ష సాధింపు చర్యలు అలవాటు లేదని అన్నారు. ఇలాంటి విష సంస్కృతికి విసుగు చెందే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు వైసీపీని పక్కన పెట్టారని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను జగన్మోహన్ రెడ్డి అనేక ఇబ్బందులకి గురి చేశారని ఆయన అన్నారు. దాదాపుగా కొన్ని నెలలుగా అంటే 2-3 నెలలుగా ముఖ్యంగా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆయన పెట్టే ప్రెస్ మీట్లు మనం చూసాం. నిన్నైతే మరీ నెల్లూరులో పరాకాష్ఠకు పోయి ఏ విధంగా మాట్లాడుతున్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరినెవరిని అరెస్ట్ చేశారు, ఏ విధంగా కేసులు పెట్టారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఆలోచన చేసుకోవాల్సిన విషయం, తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి కొత్తగా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన కాదు. ఆయన 1996-97లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడు. కంబైన్డ్ రాష్ట్రానికి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి. అప్పుడు బాగా యువకుడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఏదైనా ఆయనకు మనసులో ఉంటే ఆ యువరక్తంలో ఆయన్ని ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేసిండొచ్చు. చంద్రబాబు నాయుడు గారి స్వభావం ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి, కక్ష సాధింపు మనిషా కాదా, అలాంటి చర్యలు తీసుకునేవాడా కాదా అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వస్తాడో, ప్రమాణ స్వీకారం చేస్తాడో ఆ రోజు పాతవన్నీ కూడా మర్చిపోయి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, రాష్ట్రానికి ఏది చేస్తే మంచి జరుగుతుందో అదే ఆలోచన చేసేవాడు. ఎందుకంటే దాదాపు నాకు 20వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారితో అత్యంత దగ్గరగా తిరిగిన వాడిని. చాలాసార్లు మేము గుర్తు చేశాం, సార్ మనకు అపోజిషన్లో ఉన్నప్పుడు ఫలానా నాయకుడు అపోజిషన్ పార్టీలో మనకు చాలా అన్యాయం చేశాడు, చాలా ఘోరంగా మాట్లాడినాడు అని చెప్తే గుర్తు చేస్తే కూడా అపోజిషన్లో వేరు, ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజలు మనకు బాధ్యత ఇచ్చారు. అవన్నీ కూడా ఎలక్షన్ల ముందు వరకే, ఎలక్షన్లు అయిన తర్వాత మనం ప్రమాణ స్వీకారం చేశాం. దానికి ప్రజలకు ఏ విధంగా మెలు చేయాలా, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు, మీ మైండ్ కూడా మార్చుకోండి మాకు చెప్పేవాడు. అలాంటి వ్యక్తి దాదాపు 40 సంవత్సరాల కిందట జరిగిందని నువ్వు చెప్తున్నావు. జరగలేదని ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. అలా జరిగి ఉంటే కూడా అప్పుడు యువ వయసులో తీసుకోవాల్సింది పోయి ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి నీలాంటి కక్ష సాధింపు మనిషి కాదు చంద్రబాబు నాయుడు.